ఫ్రెండ్స్, రమ్యాస్ టెట్ ఎగ్జామ్ సక్సెస్ స్టోరీ సెకండ్ పార్ట్ చూద్దాం. One of the biggest challenges was covering the vast syllabus. At first, I tried to study everything at once, which only made me confused. Later, I realized the importance of planning. I divided the syllabus into small sections and set weekly goals. This gave me clarity and helped me track my progress. I also made short notes for quick revision, which proved very useful during the last days before the exam. Friends, ఇప్పుడు ఒక్కొక్క సెంటెన్స్ తెలుగు మీనింగ్ చూద్దాం. One of the biggest challenges was covering the vast syllabus. అత్యంత పెద్ద సమస్యల్లో ఒకటి పెద్ద సిలబస్ను కవర్ చేయడం. At first, I tried to study everything at once. మొదట్లో నేను అన్నింటినీ ఒకేసారి చదవాలని ప్రయత్నించాను. Which only made me confused. దాంతో మరింత గందరగోళం అయింది. Later, I realized the importance of planning. తర్వాత నాకు ప్లానింగ్ అనేది ఎంత ముఖ్యమో అర్థమైంది. I divided the syllabus into small sections and set weekly goals. సిలబస్ను చిన్న చిన్న భాగాలుగా విభజించి వారానికి ఒక భాగం లక్ష్యంగా పెట్టుకున్నాను. This gave me clarity and helped me track my progress. దీనివల్ల నాకు స్పష్టత వచ్చింది మరియు నా ప్రగతిని ట్రాక్ చేయడానికి ఉపయోగపడింది. I also made short notes for quick revision. అలాగే త్వరగా రివిజన్ చేయడానికి చిన్న చిన్న నోట్స్ తయారు చేసుకున్నాను. Which proved very useful during the last days before the exam. ఇవి పరీక్షకు ముందు చివరి రోజుల్లో చాలా ఉపయోగపడ్డాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పారాలో యూస్ చేసిన ఫ్రేజెస్ అండ్ వొకాబులరీ చూద్దాం. One of the వాటిల్లో ఒకటి. బిగ్గెస్ట్ ఛాలెంజెస్ అతిపెద్ద సవాళ్లు. కవరింగ్ ఈ సెంటెన్స్లో ఈ వర్డ్ మీనింగ్ పూర్తి చేయడం. వాస్ట్ సిలబస్ విస్తృతమైన సిలబస్ లేదా చాలా పెద్ద పాఠ్యాంశం. అట్ ఫస్ట్ మొదట్లో. ఎవ్రీథింగ్ అట్ వన్స్ అన్నీ ఒకేసారి. మేడ్ మీ కన్ఫ్యూజ్డ్ నన్ను అయోమయానికి గురిచేసింది. లేటర్ తర్వాత. రియలైజ్డ్ అర్థం చేసుకున్నాను లేదా గ్రహించాను. వీక్లీ గోల్స్ వారపు టార్గెట్స్. గేవ్ మీ క్లారిటీ స్పష్టత ఇచ్చింది లేదా అయోమయం తొలగించింది. ట్రాక్ మై ప్రోగ్రెస్ నా ప్రగతిని గమనించడం లేదా చూసుకోవడం. షార్ట్ నోట్స్ చిన్నగా లేదా క్లుప్తంగా రాసుకున్న నోట్స్. క్విక్ రివిజన్ స్పీడ్గా లేదా అక్కడక్కడ చేసే రివిజన్. ప్రూవ్డ్ వెరీ యూస్ఫుల్ చాలా ఉపయోగపడింది లేదా సహాయపడింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మన స్టోరీలోని నెక్స్ట్ పారా చూద్దాం. Another strategy that helped me was practicing previous year's question papers. They gave me an idea of the exam pattern and improved my speed. I also joined a study group where we discussed difficult topics together. Listening to others' perspectives made my understanding stronger. Most importantly, I maintained consistency. Even on days when I felt tired, I studied at least for a short time, so that I didn't break my rhythm. Friends, దీని తెలుగు అర్థం చూద్దాం. నాకు బాగా హెల్ప్ అయిన మరో వ్యూహం పాత ప్రశ్నపత్రాలు ప్రాక్టీస్ చేయడం. అవి ఎగ్జామ్ ఎలా ఉంటుంది అన్నదాని గురించి ఒక ఐడియా ఇచ్చాయి. నా స్పీడ్ కూడా పెరిగింది. నేను ఒక స్టడీ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యాను. అక్కడ కష్టమైన టాపిక్స్ని మేమంతా కలిసి డిస్కస్ చేసేవాళ్లం.
ఇతరుల ఆలోచనలు వినడం వల్ల నాకు అర్థమైన విషయాలు మరింత స్ట్రాంగ్ అయ్యాయి. ముఖ్యంగా నేను స్థిరత్వాన్ని కొనసాగించాను. అలసిపోయిన రోజుల్లో కూడా కనీసం కొద్దిసేపైనా చదివేదాన్ని, ఎందుకంటే అలా చేయడం వల్ల నా రిథం బ్రేక్ కాదు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పారాలో యూస్ చేసిన ఫ్రేజెస్ అండ్ వొకాబులరీ చూద్దాం. అనదర్ స్ట్రాటజీ, మరో పద్ధతి లేదా మరో విధానం. ప్రాక్టీసింగ్, ప్రాక్టీస్ చేయడం అంటే మళ్ళీ మళ్ళీ చేయడం. గేవ్ మీ ఎన్ ఐడియా, నాకు ఐడియా ఇచ్చాయి అంటే అర్థం అయ్యేలా చేశాయి. ఎగ్జామ్ ప్యాటర్న్, పరీక్ష విధానం లేదా ప్రశ్నల రూపం. ఇంప్రూవ్డ్ మై స్పీడ్, నా వేగం పెరిగింది, త్వరగా చేయగలిగాను. డిస్కస్డ్, చర్చించాము లేదా మాట్లాడుకున్నాము. డిఫికల్ట్ టాపిక్స్, కష్టమైన విషయాలు, అర్థం కావడానికి కఠినమైన టాపిక్స్. టుగెదర్, కలిసి. లిస్నింగ్ టు అదర్స్ పర్స్పెక్టివ్స్, ఇతరుల అభిప్రాయాలు వినడం. మేడ్ మై అండర్స్టాండింగ్ స్ట్రాంగర్, నాకు అర్థమైన విషయం మీద మరింత స్పష్టత వచ్చింది. మెయింటైన్డ్ కన్సిస్టెన్సీ, ఈ సెంటెన్స్లో దీని అర్థం నిరంతరంగా చేస్తూ ఉన్నాను. కన్సిస్టెన్సీ అంటే స్థిరత్వం లేదా ఒకే విధంగా అని. ఫెల్ట్ టైర్డ్, అలసిపోయాను. అట్ లీస్ట్ ఫర్ ఎ షార్ట్ టైమ్, కనీసం కొద్దిసేపు. డిడ్ంట్ బ్రేక్ మై రిథమ్, నా పద్ధతి మారకుండా కొనసాగించాను. ఫ్రెండ్స్, మనమీ పాసేజ్లో చాలా ఫ్రేజెస్ నేర్చుకున్నాం. ఈ ఫ్రేజెస్ రియల్ లైఫ్ ఇంగ్లీష్లో చాలా ఉపయోగం. ఇప్పుడు మన స్టోరీలోని నెక్స్ట్ పారా చూద్దాం. ఆన్ ద డే ఆఫ్ ది ఎగ్జామ్, I was nervous but confident. I reminded myself of the hard work I had put in. When the results came, I had scored good marks, and that moment was unforgettable. It was proof that dedication and smart strategies can overcome any struggle. తెలుగు అర్థం చూద్దాం. పరీక్ష రోజున నేను ఆందోళన పడ్డాను, కాని ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. నేను పడిన కష్టాన్ని గుర్తుచేసుకున్నాను. పరీక్ష ఫలితాలు వచ్చినప్పుడు నేను మంచి మార్కులు సాధించాను. ఆ క్షణం మరపురానిది. అంకితభావం మరియు తెలివైన వ్యూహాలు ఏ కష్టాన్నైనా అధిగమించగలవని అది రుజువు చేసింది. ఇప్పుడు ఇక్కడ ఉపయోగించిన ఫ్రేజెస్ చూద్దాం. ఆన్ ద డే ఆఫ్ ది ఎగ్జామ్, పరీక్ష రోజు. ఐ వాజ్ నర్వస్ బట్ కాన్ఫిడెంట్, నాకు టెన్షన్గా ఉన్నా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఐ రిమైండెడ్ మైసెల్ఫ్, నాకు నేను గుర్తు చేసుకున్నాను. ద హార్డ్ వర్క్ ఐ హ్యాడ్ పుట్ ఇన్, నేను చేసిన కఠోర శ్రమ. వెన్ ద రిజల్ట్స్ కేమ్, రిజల్ట్స్ వచ్చినప్పుడు. ఐ హ్యాడ్ స్కోర్డ్ గుడ్ మార్క్స్, నాకు మంచి మార్కులు వచ్చాయి. దాట్ మూమెంట్ వాజ్ అన్ఫర్గెటబుల్, ఆ క్షణం మర్చిపోలేనిది. ఇట్ వాజ్ ప్రూఫ్ దాట్, అది దానికి నిదర్శనం. డెడికేషన్ అండ్ స్మార్ట్ స్ట్రాటజీస్, అంకితభావం మరియు తెలివైన వ్యూహాలు. క్యాన్ ఓవర్కమ్ ఎనీ స్ట్రగుల్, ఏ సమస్యనైనా దాటవచ్చు. ఇప్పుడు మన స్టోరీలోని ఆఖరి పారా చూద్దాం. My message to all future TET aspirants is simple: never lose hope. Break your preparation into small steps, practice regularly, and believe in yourself. Success is not about being perfect, it is about being persistent. If I could do it, so can you. భవిష్యత్తులో టెట్ రాసే వాళ్ళకి నా సందేశం సింపుల్: నమ్మకాన్ని కోల్పోకండి. మీ ప్రిపరేషన్ని చిన్న చిన్న స్టెప్స్గా విభజించండి, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి, మీ మీద నమ్మకం పెట్టుకోండి. సక్సెస్ అనేది పర్ఫెక్ట్గా ఉండటంలో కాదు,
కంటిన్యూగా ప్రయత్నించడంలో ఉంది. నేను చేయగలిగానంటే మీరు కూడా చేయగలరు. మై మెసేజ్ టు ఆల్ ఫ్యూచర్ టెట్ ఆస్పిరెంట్స్. భవిష్యత్తులో టెట్ రాయాలనుకునేవారందరికీ నా సందేశం. నెవర్ లూజ్ హోప్. నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోకండి. బిలీవ్ ఇన్ యోర్ సెల్ఫ్. మీ మీద నమ్మకం పెట్టుకోండి. సక్సెస్ ఇస్ నాట్ అబౌట్ బీయింగ్ పర్ఫెక్ట్. సక్సెస్ అనేది పర్ఫెక్ట్గా ఉండటంలో కాదు. ఇట్ ఈజ్ అబౌట్ బీయింగ్ పర్సిస్టెంట్. ఇది పట్టుదల కలిగి ఉండటం గురించిన విషయం. ఇఫ్ ఐ కుడ్ డూ ఇట్, సో కెన్ యూ. నేను చేయగలిగానంటే మీరు చేయగలరు. ఫ్రెండ్స్, ఇది రమ్య యొక్క టెట్ ఎగ్జామ్ సక్సెస్ స్టోరీ. Don't forget liking, sharing the video and subscribing the channel for more.